నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. సమ్మె చేస్తే తప్ప సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యూనియన్ ఉపాధ్యక్షులు ఆరిలి పోషంతో కలిసి ఆయన మాట్లాడారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలపై తీవ్ర విమర్శలు చేశారు. 1998కు ముందు వీఆర్ఎస్ ఉన్న కాలంలో పిఎంఈతో సులభంగా లభించే డిపెండెంట్ల ఉద్యోగాలను మెడికల్ బోర్డు పేరిట కాంప్లికేటరీ చేసింది ప్రభుత్వ భాగస్వామ్య గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలేనని ఆయన ఆరోపించారు. కారుణ్య నియామకాల పేరుతో కార్మికులు దోపిడీకి గురైతే పైరవీకారులు కోట్లకు పడగలెత్తారన్నారు. గత సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోయినా కార్మికుల సమస్యలు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు నోరు మెదపడం లేదని విమర్శించారు. కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె నోటీసు ఇస్తామన్న ఏఐటీయూసీ సీఎండీని కలుస్తామని డైరెక్టర్తో మాట్లాడతామని దాట వేస్తోందని పేర్కొన్నారు. ఓసీపీ5 ఓపెన్ కాస్ట్ కావడం మూలంగానే ఓవర్ బర్డెన్ డంప్ చేయడంతో టూయింగ్ లైన్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. షాఫ్ట్ పెట్టి గనుల జీవితకాలం పెంచవచ్చన్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం చేపల మార్కెట్లా తయారైందని, క్వార్టర్ల అలాట్మెంట్లు అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. సింగరేణి స్థలం దురాక్రమణకు గురవుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. పాత వీఆర్ఎస్ స్కీమ్ను పునరుద్ధరించాలని, షాఫ్ట్తో గనుల జీవితకాలం పెంచాలని, కోల్ ఇండియాలో మాదిరిగా సింగరేణిలో కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని, రకరకాల కారణాలతో పెండింగ్లో ఉంచిన 1000 మంది డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలిసొచ్చే కార్మిక సంఘాలతో కలిసి సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు పల్లె క్రాంతి, దబ్బెట సతీష్, రామచందర్రావు, రఫీ, రామచందర్, రాజన్న, సంతోష్ కుమార్, మురళీధర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు పోగొట్టిన సింగరేణి కార్మిక సమస్య ప్రధానంగా 98 కంటే ముందు విఆర్ఎస్ స్కీమ్ ఉండే 2 సంవత్సరాల ముందు అప్లికేషన్ పెట్టుకుంటే పిఎంఈ డాక్టర్ గోదావరికని, కొత్తగూడెం, మనుగూరు, ఎల్లందు, శ్రీరాంపూర్ ఏరియా డాక్టర్లే అన్ఫిట్ చేసి కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చేది. అది పోగొట్టిన పాపం ప్రభుత్వ భాగస్వామ్య సంఘాలది, గెలిచిన సంఘాలది. అది టీజీబీకేఎస్ కావచ్చు, ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, 3 సంఘాలు గెలిచినాయి. 98 నుండి కష్టకాలం కార్మికులకు వచ్చింది. గెలిపిస్తే ఏదో పొడుస్తారనుకుంటే వెన్నుపోటు పరిచిండు, ఉద్యోగాలని పోయినాయి. టీఆర్ఎస్ కార్మికులకు భయపడి కార్మిక సంఘాల విమర్శలకు తట్టుకోలేక దొడ్డిదారున కారుణ్య నియామకాలను తీసుకొచ్చింది. అది మెడికల్ బోర్డు ఒకరోజు ముందు ఆరోగ్యం బాగాలేదన్నా మెడికల్ బోర్డు అన్ఫిట్ చేసి మైన్స్ రూల్ ప్రకారంగా అన్ఫిట్ చేసి సూటబుల్ జాబ్ ఇచ్చేది. దానికి కూడా 2 సంవత్సరాల నిబంధన పెట్టించిన దరిద్రపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. దాంతో కార్మికులకు నియామకాల పేరుతో కారుణ్య నియామకాల పేరుతో దోపిడీకి గురైన కార్మికులు కోట్లకు పరుగెత్తింది పైరవీకారులు, గెలిచిన సంఘాలు, కొంతమంది ఆఫీసర్లు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నది ఊడగొట్టింది. దాదాపు 1 ఇయర్ నుండి ఏఐటీసీ గెలిచింది, ప్రభుత్వ అనుబంధం, ఐఎన్టీసీ గెలిచింది, ప్రభుత్వ అనుబంధం భాగస్వామ్యం, సిపిఎం కూడా వాళ్ళకు భాగస్వామ్యం. 1 ఇయర్ నుండి మెడికల్ బోర్డు ఆపితే నోరు విప్పలేదు. గెలిచిన సంఘాలు అక్రాస్ ద టేబుల్ కూర్చుని మాట్లాడే అవకాశం ఉండే. జేసీసీ మీటింగ్ ప్రతి 4 నెలలకు ఒకసారి కూర్చోవాలి, చైర్మన్ ముందట 4 నెలలకు ఒకసారి కూర్చోవాలి, సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్లో కూర్చోవాలి. అవి అన్నీ బంద్ పెట్టినరు. పీరియడ్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి
ఆర్టీసీ మాదిరిగా సమ్మె చేస్తే తప్ప మార్గం లేదు, సమస్యలు పరిష్కారం కావు అని గట్టి నమ్మకంతో మేమందరం ఉన్నాం. మేము సన్నద్ధం అవుతున్న క్రమంలో గెలిచిన 2 కార్మిక సంఘాలు ఇప్పుడు సమ్మె నోటీస్ ఇస్తాం. సమ్మె నోటీస్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? నిజంగానే చిత్తశుద్ధి ఉండి సమ్మె నోటీస్ ఇవ్వాలి, సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే కార్మిక సంఘాలు పోటీలో ఉన్న ప్రతి కార్మిక సంఘం స్ట్రైక్ నోటీస్ సంతకం పెట్టాలి, బయల మీద తిరగాలి, సమ్మె చేయాలి. కానీ దీంట్లో 2 భాగాలుగా విడదీసి పరిపాలించే ప్రయత్నం ఏఐటీయూసీ చేస్తుంది. మొన్న బట్టబయలు అయిపోయింది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, సమ్మె నోటీస్ ఇవ్వడానికి, సమ్మె చేయడానికి కూడా చిత్తశుద్ధి లేదు. కనుక తిరకాసు పెట్టి వేరే వాళ్ళ మీద బ్లేమ్ పెట్టి నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఎజెండా ఒకటే ఎజెండా, వారసత్వ ఉద్యోగాలు, పాత విఆర్ఎస్ స్కీమ్ అమలు కావాలి. రకరకాల నాటకాలు, డ్రామాలు బాయిల మీద చేసిండ్రు, జిఎం ఆఫీసర్ల దగ్గర చేసిండ్రు, హెడ్ ఆఫీసర్ల ముందు చేసిండ్రు. కానీ నిమ్మకు నీరెత్తినట్టు లేదు ఆ మేనేజ్మెంట్. కోవర్ట్ ఆపరేషన్ వాళ్ళకి చెప్పి చేసిన దందాలని. అది కాదు, ఇప్పటికైనా యూనిటీ అంటారు, ఐకమత్యంతో స్ట్రైక్ నోటీస్ ఇద్దామంటారు, ఒంటరిగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు ఏఐటీసీ వాళ్ళు. దీంతో వాళ్ళ చిత్తశుద్ధి కనబడుతుంది. ఇది వాళ్ళ కుట్ర బట్టబయలు అయింది. 8 తారీఖు వరకు చూసిండ్రు. 8 తారీఖు వరకు చైర్మన్ పిలుస్తారట, డైరెక్టర్ వస్తారట, వస్తే ఏదో మాట్లాడతారట, దాని తర్వాత కూర్చుందామని నాటకాలు ఆడింది. ఇవన్నీ ఎందుకు అవసరమా? ఇవాళ 8 తారీఖు, ఇంతవరకు వాళ్ళకి విలువలే. పిలిచిన పీరియడ్ అయిపోయింది. సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం, తమాషా వద్దు, డ్రామాలు వద్దు. చీఫ్ లేబర్ కమిషనర్ లెటర్ ఇచ్చిండు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ రికమెండేషన్ రద్దు అయిపోయింది. అన్ని సంఘాలతోటి, జేబీసీసీ సంఘాల లేక పోటీ చేసిన సంఘాలతో పిలవాలి. ఇంతవరకు పిలుస్తలేరు, మాట్లాడతలేరు. కార్మికులను బ్లేమ్ చేస్తున్నారు. కార్మికులు పని చేస్తలేరు, పని దొంగలు అంటారు కొంతమంది విధవ ఆఫీసర్లు. పని దొంగలు కార్మికులు పని చేస్తలేరు అంటారు. టోటల్గా జనరల్ మేనేజర్స్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ తోటి ములాఖాత్ అయినరు. ఉదాహరణకు పటేల్ కంపెనీ కానీ, ఇంకా ఏ కంపెనీ కానీ మేము గిచ్చితే వీళ్లకు నొప్పిలేస్తాను. ఈ జీఎంలకు వాళ్ళు జీతాలు ఇస్తలేరు సరిగా అని మేము అక్కడ పోయి మాట్లాడితే, కార్మికులు అక్కడ ఎందుకు పోయినని RJ1లో ముఖ్యంగా ఛార్జ్షీట్లు ఇచ్చి వేధిస్తున్నారు. నువ్వు గేట్ మీటింగ్ ఆడ ఎట్లా పెట్టినావు, ప్రైవేట్ వంతో నీకేం సంబంధం, నీకు ఎన్ని పైసలు ఇచ్చిండు, నువ్వు ఛార్జ్షీట్ ఎట్లా ఇస్తున్నావు? కార్మిక సంఘాల నాయకులు అక్కడ పోవద్దని అంటున్నావు. అది బ్యాన్? అది పాకిస్తాన్? అది బంగ్లాదేశ్? బార్డర్ దాటిపోవద్దని కార్మికులను వేధిస్తున్నావు. ఎన్ని డబ్బులు ఇచ్చినా మీకు ఓపెన్గా చెప్పండి. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మీరు బాధ్యులు. CMPF ఇస్తలేరు, జీతం ఇస్తలేరు, 8 గంటలు దాటి పని చేస్తున్నారు, ఓటమి ఇస్తలేరు అని మేము అడిగితే అక్కడ పోయిన కార్మిక సంఘాల నాయకుల పైన ఛార్జ్షీట్లు ఇచ్చి GM ఆఫీసులో వేధించే కార్యక్రమం అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్. పాత రోజుల్లో లేదు. పాత రోజుల్లో అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ మీద కంప్లైంట్ ఇస్తే ప్రూవ్ అయితే 500 రూపాయల ఫైన్ ఉంది. ఇప్పుడు 50,000 నుండి 50 లక్షల ఫైన్ ఉంది కొత్త రూల్ ప్రకారంగా. అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్లో బుక్ అవుతారు. ఖబర్దార్, జాగ్రత్త అంటున్నాం. మీకేమో OC5 ఓపెన్ కేసు కావడంతో జీడీకే టూయింగ్ లైన్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. 50 సంవత్సరాలు టూయింగ్ లైన్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. 50 సంవత్సరాల బైక్ చరిత్ర ఉంది. ఎప్పుడు రూఫ్ ఫాల్ కాలే. ఎప్పుడైతే ఇది వచ్చిందో దీన్ని మట్టి మొత్తం దాని మీద డంప్ చేస్తే ఆ 2 బాయిలు బంద్ చేసే కుట్ర చేస్తున్నారు. కనుక OCP5 బంద్ పెట్టండి, షాఫ్ట్ పెట్టండి. జీడీకే ఫైన్ లైన్ 50,000 దాటిన ప్రతి బాయి దగ్గర ఒక షాఫ్ట్ పెట్టండి. 50 సంవత్సరాల జీవితకాలం పెంచండి. ఏది అవసరం లేదు. ఎవరు ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ నీకు ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన అవసరం, బ్లాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ అడగవలసిన అవసరం లేదు. ఉన్న బాయిలకు పర్మిషన్, ఉన్న బాయిలకు ఎక్స్టెన్షన్ 50 లెవెల్ దాటిన తర్వాత షాఫ్ట్ వేస్తే 50 సంవత్సరాలు పనిచేస్తుంది. 3,000 మంది పనిచేస్తారు. మేము చెప్తాం, మీకు చేత కాకపోతే మేము చెప్తాం. మేము చెప్పినట్టు నడిపేయండి. కనుక వీళ్ళు
ప్రైవేట్ పటేల్ కంపెనీ నుండి మొదలుపెట్టి ప్రతి ఒక్క కంపెనీ జీవీఆర్ అక్కడ ఇక్కడ మొత్తం తేలిపోయింది. నైనీలో కూడా కోట్ల రూపాయల చేతులు మారినాయి. బట్టబయలు అయిన తర్వాత వాళ్ళు కనుక్కొని బంద్ పెట్టిండ్రు. అది కంపెనీ ద్వారా నడవాలి. ఇవాళ ఓపెన్ కాస్ట్ 5లో కూడా కాంట్రాక్టర్ బంద్ చేయండి, పర్మనెంట్ కార్మికులతో పని చేయించండి. ఓసీ జీడీకే 2 ఇంక్లాన్ దగ్గర ఒక షాఫ్ట్, జీడీకే 11 ఇంక్లాన్ దగ్గర ఒక షాఫ్ట్, RG1లోనే 3 షాఫ్ట్లు పెట్టచ్చు. 5A ఏరియాలో అక్కడ ఒక షాఫ్ట్ పెట్టచ్చు. ప్రపోజల్ పాతది ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టి కార్మికులు పనిచేస్తలేడు, బ్లాక్లు వస్తలేడు, గవర్నమెంట్ ఇస్తలేదు, గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు, ఈయన బూటకం మాటలు మాట్లాడుతున్నారు. కనుక మేము సీరియస్గా చెప్తున్నాం, చిత్తశుద్ధి ఉంటే కార్మిక సంఘాలకు, గెలిచిన సంఘాలకు ఫస్ట్ పాయింట్ పాత విఆర్ఎస్ స్కీమ్ అప్లికేషన్ పెడితే ఏరియా లెవెల్ని కొత్తగూడెం పంపించాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్లు అవసరం లేదు. పిఎంఈ డాక్టర్ రన్ చేసి ఉద్యోగం ఇవ్వాలి. ఆ స్కీమ్ ఇంట్రడక్షన్ చేద్దాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, 50 లెవెల్ దాటిన ప్రతి మైన్కి షాఫ్ట్ పెట్టండి. 50,000 కోట్ల రూపాయల కంపెనీకి గవర్నమెంట్ బాకీ ఉన్నదని తీసుకోండి, దాని కొరకు వాడండి. ఏ పర్మిషన్లు అవసరం లేదు, ఏ పబ్లిక్ హియరింగ్స్ అవసరం లేదు. మనం తీసుకున్న ఆస్తులను బాయిలు నడిపించచ్చు. ఇంకా 100 సంవత్సరాలు నడిపించిన బొగ్గు మంచిగా ఉన్నది, మంచి క్లాస్ బొగ్గు వెళ్తుంది, సేఫ్టీ ఉంటుంది అన్నది. అది రెండో పాయింట్. మూడో పాయింట్, ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ కోల్ ఇండియాలో ఉన్నది, ఆఫీసర్లకు కూడా ఇస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ దొడ్డిదారిన ఆఫీసర్లకు ఇస్తున్నారు. 2% వేరే అలవెన్స్ ఇచ్చి దాని కిందకి డైవర్ట్ చేస్తున్నారు. అట్లనే సింగరేణి కార్మికులకు కూడా అట్లనే చేయాలి. నాలుగో పాయింట్, పెండింగ్లో ఉన్న డిపెండెంట్స్ రకరకాల కారణాలతో పెండింగ్ అన్ఫిట్ అయినరు, ఉద్యోగాలకు వెయిట్ చేస్తున్నారు. 10th పాస్ కాలేదని సాకుతోటి ఒకటి, మారిపేర్ల మీద ఉన్న సాకుతోటి ఒకటి, రకరకాల కారణాలతో 1000 మంది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు పెండింగ్ పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు తక్షణమే ఇవ్వండి. ఉన్నటువంటి సమస్యలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జీడీకే 11 ఇంక్లైన్లో ఎల్హెచ్డి సెక్షన్లో వెంటిలేషన్ లేదని చెప్తా ఉంటే ఎడ్జస్ట్ ఫ్యాన్ పెట్టాల్సి ఉంది. చెప్పగా ఒకటి పెట్టిండ్రు. బూస్టర్ ఫ్యాన్ పెట్టాలి డిస్ట్రిక్ట్ ఎంట్రన్స్లో, లేక లాస్ట్ వెంటిలేషన్ ఫేస్లో పెట్టినైతే గాలి ఆ డిస్ట్రిక్ట్లో మంచిగా ఫ్యాన్ ద్వారా గుంజుతుంది. ఫ్యాన్లు పైన పెట్టుకొని లోపలికి దించి ఆ డిస్ట్రిక్ట్లో ఫ్యాన్లు పెట్టినటువంటి మేనేజ్మెంట్ జీడీకే 11 ఇంక్లైన్ మేనేజ్మెంట్. అలాగే మ్యాన్ రైడింగ్ చైర్ సిస్టమ్ ఇది గత 2 సంవత్సరాల నరైతే దాని ఎరక్షన్ జరగబట్టి ఆల్రెడీ ట్యూబ్లు వేసిండ్రు, లైన్ చేసిండ్రు, రోడ్వే చేసిండ్రు. 2-3 నెలల కాంచెల్లి ఆప్మెల్ కంపెనీ సర్వీస్ ఇంజనీర్ వస్తలేడని పెండింగ్లో పెట్టిండ్రు. మొన్నేదో వచ్చిందని చెప్పిండ్రు. కార్మికుల కష్టం పైన జీడీకే 11 ఇంక్లైన్ మేనేజ్మెంట్కు ఆలోచన లేదు. కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా జీడీకే 11 ఇంక్లైన్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ చూస్తాం తప్ప కార్మికుల శ్రేయస్సు చూడడం లేదు. మేము హెచ్ఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా పరశురామ్ నగర్ నుండి తిలక్ నగర్ ఏరియా మెయిన్ రోడ్లు ఎమ్మడి వీధి లైట్లు వెలగటం లేదు గత 4-5 నెలల నుండి. కాంట్రాక్టర్లకు ఇచ్చినామని చెప్తా ఉన్నది మేనేజ్మెంట్. ఆ కాంట్రాక్టర్ పెట్టింది లేదు, సింగరేణి RG1 ఏరియా వర్క్షాప్ మేనేజ్మెంట్ పెట్టింది లేదు. అలాగే జీడీకే 2 ఇంక్లైన్ల గత 3 సంవత్సరాల నుండి ప్రొడక్షన్ లేదు, ప్రొడక్టివిటీ లేదు. కానీ యాక్సిడెంట్స్ మాత్రం జీడీకే 2 ఇంక్లైన్ల అవుతూ ఉన్నాయి. కార్మికులకు పనిచెప్పే విధానంలో మేనేజ్మెంట్ అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇంత కార్మికులు పనిచేసినప్పటికైనా జీడీకే 2 ఇంక్లైన్ ప్రొడక్షన్ ఏదని ఇలా కార్మికులే అడుగుతూ ఉన్నారు. కార్మికులే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్నమం ఇబ్బంది పెడతాను కానీ ప్రొడక్షన్ లేదని. కాబట్టి జీడీకే 2 ఇంక్లైన్ మేనేజ్మెంట్ 3 మేనేజర్లు ఉన్నారు. రోజు ఫ్యాన్ మన ప్లాన్లు ముంగటేసుకొని చూస్తూ ఉంటారు.
అదేవిధంగా అందులో ఎస్డిఎల్ బండ్లు సరఫరా పైన బండ్లు ఉన్నాయి. మేనేజ్మెంట్ని అడగడం జరిగింది హెచ్ఎంఎస్ ద్వారా. ఆ బండ్లు ఎంత రిపేర్ చేసినా అవి అబ్లాంగ్ అవుతాయి, స్పేర్ మెటీరియల్ లేవు, ఆ బండ్లు నడవాయి, ప్రొడక్షన్ రాదు. తక్షణమే కొత్త బండ్లు మరి యాజమాన్యము ఎస్డిఎల్ యంత్రాలను 2కు తెప్పివ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే సివిల్ డిపార్ట్మెంట్కు సంబంధించి కార్మికులు నివాసం ఉంటున్న విధుల కోటాలలో ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే పేరుకపోతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ అవుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఒక్కరు కూడా మరి ఆ పని వద్ద ఉండి చేయించినటువంటి కాంట్రాక్టర్ లేడు, అవుపడతలేడు కూడా. వాళ్ళ దయాభక్తి సివిక్లో పనిచేసేటువంటి కార్మికులు అవుట్సోర్సింగ్ వాళ్ళు చేస్తే వాళ్ళు చేసిన తప్ప ఇలా చేయించే అటువంటి కాంట్రాక్టర్ కూడా లేడని హెచ్ఎంఎస్ మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా కార్మికుల కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీట్నెస్ ఉండాలి, శానిటైజేషన్ బాగుండాలి. అలాగే కోటాలకు సంబంధించి రిపేర్ కార్మికుడు పెట్టుకుంటే క్వార్టర్ అలాట్మెంట్ అయినాక 6 నెలలైనా ఆ క్వార్టర్ రిపేర్ కావడం లేదు. మీకు 2 కోటాలు ఉన్నాయని పీనెల్ అంటూ కంపెనీ కార్మికుడి పైన వేస్తూ ఉన్నది. మీరు కోటా రిపేర్ చేసిన తర్వాత పీనెల్ అంటూ 2 కోటాలలో కార్మికుడు ఉండవలసిన అవసరం ఉండదు, మీరు పీనెల్ ఎందుకు చేస్తారు? ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే క్వార్టర్ అలాట్మెంట్ చేసిండ్రో ఆ 1 మంత్లో మీరు రిపేర్ చేసినట్టయితే మా కార్మికుడు కోటాలకు వెళ్ళిపోతాడు. అదేవిధంగా గత 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ రాపిడ్ వాటర్ ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరిగింది. దానికి సింగరేణి యాజమాన్యము ఫండ్ కూడా రిలీజ్ చేసింది. 95% పని పూర్తయింది. వాటర్ స్టోరేజ్ ఒకటి బెడ్ కట్టాలి, దాని ఇంతవరకు ఫండ్ లేదని మరి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు అది వర్షాకాలంలో నీళ్ళు కనుక స్టోరేజ్ అయితే డ్రైనేజ్ వాటర్ అన్నీ మనకు నీళ్ళు రా వాటరే సరఫరా అవుతుంది. కాబట్టి కార్మిక కుటుంబాలు గత సింగరేణి ఉన్న కాడి నుండి రాణిలే తాగిస్తూ ఉన్నది. ఇప్పటికైనా రాపిడ్ ఫిల్టర్ బెడ్ను పూర్తి స్థాయిలో ఈ మే జూన్లో కంప్లీట్ చేసి వర్షాకాలంలో కార్మికులకు మంచి నీళ్లు ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్ స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు, చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు, పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండే కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.